దస్సదియా నీకు పోటీ మొదలైందనమాట. అవును మామ, వాడు నాకంటే బాగా చదువుకున్నాడు, పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు. ఇందు వాడి వల్ల ఎక్కడ పడిపోతాను చాలా భయంగా ఉంది మావా. ఊరుకోలేడు, నీకు నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడతావేంటి? ఆడికంటే నువ్వేం తక్కువ? ఆడంటే ఏసీలో గీసీలో ఉంటాడు కాబట్టి అలా ఉన్నాడు, నువ్వు ఎండలో ఉన్నావు కాబట్టి ఇలా ఉన్నావు. ఉండి చెబుతాను, నేను ఆడికంటే రేపటికల్లా సూపర్ గా చేస్తాను. ఎలా మావా? అది సిటీలో అందాల అనూస్ ఆసుపత్రి అని ఉంటుందట, అక్కడ తీసుకెళ్లి మొహాన్ని ఫుల్ గా ఒకసారి పాలిష్ చేయించానుకో తస్సదియా నాగార్జున కంటే నాచుకు తయారావు. అంతేనంట మావా? అంతకాదు ఎంత నువ్వు పచ్చెత్తా చాలా బాగా చేస్తారని మాంకి పేరుందంటరా. బాబు అనూస్ ఎక్కడా? ఇలా వెళ్ళే అలా వెళ్ళు. అంతే కదా. అడ్రస్ ఎంత బాగా కనుక్కున్నాను. అవును, వీళ్ళు అడిగింది అనూస్ బ్యూటీ పార్లరా, అనూస్ పైల్స్ హాస్పిటలా? ఆగేదేదో మనకెందుకులే. అల్లుడు బోర్డు చూస్తే ఇంత అందంగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఇంకెంత అందంగా ఉంటావు. ఇదిగో అమ్మాయి, ఎస్ చెప్పండి. ఇక్కడ బాగా చేస్తారా? బాగా చేయడానికే కదా అమెరికా నుంచి డాక్టర్ మేల్కోటి గారిని పిలిపించింది. అబ్బో ఎంత తీసుకుంటారండి? ఒకరికైతే 2000, ఇద్దరికైతే 3000. అయితే ఇద్దరు చేయించుకుంటా. నీకు అవసరమా? పళ్ళు పన్ను నేను కూడా చేయించుకుంటా. ఊళ్ళోకి వెళ్ళి దేని దాని లైన్లో పెడతా. ఇదిగో అమ్మాయి అందంగా చేస్తారు కదా. ఎవరైనా జాగ్రత్తగా చేస్తారని అడుగుతారు, మీరేంటి అందంగా చేస్తారని నాకు అడుగుతున్నారు? అందమే ముఖ్యం, ముందు ఎవరైనా చూపించేది అదేగా. ఇదేంటి మామ చిచ్చి అంటుంది? ఆ పిల్ల సిగ్గు కొనుక్కుంటాలే. ఇంతకీ ముందెవరు చేయించుకుంటారు? ముందుగా వెనకాల చేయించుకుంటారా? నేను అడిగేది ముందు మీరా అతనా అని. ఓ అదే, వయసులో పెద్ద నేనే కదా, ముందు నేనే చేయించుకుంటాను. చేయించుకోలేక అర్జెంట్ గా ఊళ్ళోకి వెళ్ళి ముందు నేనే చూపించేది. చిచి, ఇదేంటి మామ ఈ పిల్ల ప్రతిదానికి చీచి అంటుంది? దాని సిగ్గు దాని ఇష్టం, మనకెందుకు? ముందు డబ్బులు అలాగే అలాగే. 1 2 3 4 5 6 3000. ఇదిగో అమ్మాయి. మీ పేర్లు చెప్పండి. అంజీ రాజా ఫ్రమ్ కేసరి. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, లోపల రెడీ అయ్యాక పిలుస్తారు. విచిత్రమైన కేసులు. కూర్చా. అల్లుడు ఇక్కడ చేయించుకున్న తర్వాత మనం ఊళ్ళోకి వెళ్తే ఉంటది అల్లుడు, నువ్వు దసరా పూలోడు, నేను అందరావుడు. అల్లుడు బాగా చూసుకో, వచ్చేసరికి పేసు మారిపోయి ఏ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అనుకుంటావు. నువ్వేనా అంజీ? నేనే. ఎంతకాలం నుంచి నీకు ఈ ప్రాబ్లం? పుట్టినప్పటి నుంచి ఉంది డాక్టర్. మరి ఇంతకాలం నుంచి ఎందుకు చూపించుకోలేదు? మీలాంటి మంచి డాక్టర్ దొరక్క. గుడ్ గుడ్. డాక్టర్ ఏంటి? బాగా చేయండి డాక్టర్, మా ఊరులందరూ మీరు చేశారని చాలా గొప్పగా చూపించుకోవాలి. చెప్పడం వరకు ఓకే, చూపించుకోవడం అంత అవసరం అంటావా? భలే సార్, అసలు చేయించుకునేదే చూయించుకోవడం కోసం కదా. వెరైటీ పర్సన్. ఓకే ఓకే, నీ డ్రెస్ విప్పి ఆ గౌన్ వేసుకో. ఇప్పపోతే చేయరా డాక్టర్? విప్పుతేనే చేస్తాను. అయితే ఇప్పుతా. డాక్టర్ పని తర్వాత తెల్లగా పాలకోలా ఉంటుందా డాక్టర్? కాదు, ఎర్రగా యాపిల్ పండులాగా ఉంటుంది. నలుపు కాకుండా ఏదైనా పర్వాలేదు. ఓకే, అలా టేబుల్ మీద బొక్క బోర్లా పడుకో. బొక్క బోర్లా పడుకోవాలా? కూర్చుంటే చేయరా? ఉంగుంటే చేస్తాను. వద్దులే డాక్టర్, దానికంటే పడుకోవడం బాగుంటది. మీ బాడీ మీరు చేసుకుంటే నా బాడీ నేను సమ్మగా నిద్రపోవచ్చు. ఓకే ఓకే. డిఫరెంట్ క్యాండిడేట్ లా ఉన్నాడు. కాళ్ళు చేతులంటే మంచి బందోబస్తు కడుతున్నారు. ఓ అమెరికా పత్తేమో. డాక్టర్ డాక్టర్ ఏం చేస్తున్నారు? తలకిందుకు వెళ్ళిపోతుంది. డోంట్ టాక్, డోంట్ టాక్. అలాగే డాక్టర్, ఏంటి గౌరు పైకి ఎత్తున్నారు? డోంట్ టాక్. చిచ్చి చి 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 చి. గ్యాస్ ఫుల్ గా ఉన్నట్టుంది. చిచ్చి. ఏది ఆ రాడ్ అందుకో. రాడ్డా? రాడ్డేంటి డాక్టర్, ఎక్కడ పెడతారు? వెనకాల. ఎనకేంటి, ముందు కదా చేయాలి. ముందెలా చేస్తారా? సరే మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. కానీ నాది కోరిక. ఏంటి? ఆలస్యమైనా పర్లేదు, అందగా చేయండి డాక్టర్. ఇతను పెద్ద లూజులో ఉన్నాడు, మీరు కానివ్వండి మీరు స్టార్ట్ చేయండి సార్. పెట్టండి డాక్టర్. ఎక్కడ పెడుతున్నారు? మా ఇదేంటి మావా, మొహం మారిద్ది అనుకుంటే నడక మారిందేంటి? నడకే కాదల్లుడు, అడ్రస్ మారిపోయింది. ఇది అందాల ఆసుపత్రి కాదంట, పొలాలు తీసే ఆసుపత్రి అంట. ముందు ముందు అని వెళ్తే వెనకాల అయ్యి బాబోయ్, ఎడు చంపా. Hey, do you know this? హే అమితాబ్ బ్లాగ్ కదా? No, this Abhishek's blog. Oh, తప్పు చెప్తావు ఎందుకు? sorry. ఏంటిడు ఇందుకు ఎందుకు అయిపోతున్నాడు? వస్తున్నాను మమ్మీ, జస్ట్ మినిట్. Okay. రే రమేష, నువ్వు ఇందుతో అంత క్లోజ్ గా ఉన్నావు నాకేమాత్రం నచ్చలా. ఏ
ఏంట్రా నేను నీకంటే 6 నెలలు పెద్ద అన్న పిల్లని తమ్ముడికి ఏమవుతుంది? వదినవుద్ది. మరి వదిన ఎవరితో సమానం తల్లితో. కదా? మరి తల్లితో అంత దగ్గరగా ఉండడం తప్పు కదరా? ఏంటి తల్లే? హిందూ నా కాబోయే పెళ్ళం. పెళ్ళామా? రేయ్, అసలు తను ఏం చదివిందో తెలుసా నీకు? అదేదో టెక్ అండ్రా. ఏదో టెక్ కాదురా, ఎంటెక్. అయినా అంత చదువుకున్న అమ్మాయి నిన్నెందుకు పెళ్లి చేసుకుంటదిరా? అరే పిచ్చి తమ్ముడు, ప్రేమకు అవేం అడ్రావురా. అసలు నువ్వు సూర్యవంశం సినిమా చూసావా? చూసాను. అందులో వెంకటేష్ ఏంటి మన టైపే, కానీ అతను లవ్ చేసింది ఎవరు? బాగా చదువుకుని గొప్పింటి అమ్మాయి. ఇది అంతే. అది జరిగే పని కాదులే గానీ వెళ్ళి పని చూసుకోరా. అంటే ఏంట్రా, నా ప్రేమ ఇంక నమ్మకం లేదా? సరేరా, అయితే మన ఇద్దరి మధ్య చిన్న పందెం. ఏంటి? ఇందుని పెళ్లి చేసుకుంటా నేను, చేసుకోలేవా నువ్వు. చూద్దామా ఎవరు గెలుస్తారో? చూద్దాం. చూద్దాం గీత ఉంటే కుదరదు రోయ్. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవ్వరికి తెలియకూడదు. అలాగే. అలాగే అంటే కాదు, ఇందు దగ్గరికి వెళ్ళి ఎదో ఫిట్టింగ్ పెట్టిన తాత మీద ఒట్టేసి చెప్పు. సరేరా, కాత్ మీద ఒట్టు. ఓహో అంతవరకు వచ్చిందా? అవును మావా, వాడు ఇందుకు మరీ దగ్గర అయిపోతున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది మావా. ఊరుకోలేడు, దీని టెన్షన్ ఎందుకు? ముందు మనం అర్జెంట్ గా ఆ హిందూ వీక్నెస్ ఏంటో కనిపెట్టాలి. అదేలా మావా? అల్లుడు నువ్వు చాలా మంచివాడిరా, భలే పార్టీ ఇచ్చావు. నాదే ఉందిలే కానీ మావా, నువ్వు చాలా అదృష్టవంతుడు మావా. ఏంట్రా అంత రంభ, అదృష్టం? ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపితే నీ యొక్క కూతురుతో సమానం మావా. ఎస్, మై డాటర్ ఇస్ ఏంజెల్. నాకు చిన్న డౌట్. ఏంటి? అమెరికాలో ఇందు ఎవరినైనా లవ్ చేసిందా? భలే డబ్బులు అడిగాడు. దానికి ప్రేమ దోమ అంటే అస్సలు పడదు. ఓసారి అమెరికాలో ఓ తెల్ల తోలోడు ఐ లవ్ యూ అన్నాడంట, అంతే ఆయన ఎరగొట్టి పోలీస్ స్టేషన్ లో పడేసింది. కానీ దానికున్న వీక్నెస్ ఒకే ఒక్కటిరా. ఏంటి మావా? ఎవరన్నా తను ఎదురుగా బాధపడిపోతున్నారు అనుకో, ఆ బాధంతా తనే పడిపోతున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంది. పిచ్చిది. ఎవరు మావా? ఐడియా. ఏ జీవితాన్ని మార్చేస్తుందా? దీని తస్సది ఆ జాతకాన్ని మార్చేస్తుంది. ఎలా మావా? ఇప్పుడు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి అదేంటి? అదే అల్లుడు ఆకర్షణ. ఆకర్షణ ఓహో, అదా. అంటే అందం, చందం, చదువు, స్టైల్ వీటితో పడేయాలి. అవి ఎలాగో మన దగ్గర లేవు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, చూసే జనానికి తెలుసు. కాబట్టి దాని గురించి పూర్తిగా మర్చిపోదాం. ఇక రెండోది సంపత్తి. సంపత్త? అదేంటి మావా? అబ్బా అదే అల్లుడు సానుభూతి. ఓర్ని ఇంగ్లీష్ పాడగాను, తెలుగులో చెప్పావు మావా. నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అయిన సంగతి మాటి మర్చిపోతున్నాను. శారీ. ఇప్పుడు మనం ఇందుకి నీ మీద సానుభూతి కలిగేలా చేయాలి. అదేలా మావా? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు. ఇప్పుడే కదా మావా మొదలు పెట్టింది. తసదియా, ఇది కథ అలుతున్నావు. ఓ సర్లే, అల్లు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది. కాకపోతే నీకు చదువు సంజయ్ లేని కారణంగా మా ఇంట్లో కూడా మన పెళ్లికి ఒప్పుకోవట్లేదండి అని నీకు పెద్ద హ్యాండ్ ఇచ్చింది. ఈ కట్టు కథని మనం ఇందుకు చెప్తాం. ఇందుకి నీ మీద విపరీతమైన సానుభూతి కలుగుతుంది. పాపం రాజా అని జాలి కూడా వేస్తుంది. ఆ జాలిని మనం మెల్లమెల్లగా ప్రేమగా మార్చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేయమంటావు మావా? ఏముందలుడు, ఇందు వచ్చే వరకు నువ్వు ఏదో ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు పక్కన గుంట నక్కలా నక్కి కూర్చో. చూస్తావేంట్రా? మావా, నిజంగా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని నా పాలిటి నువ్వే దేవుడు మావా. నేనా? అవునవును, దేవుణ్ణైనా నేనే, దయ్యాన్నైనా నేనే, ఆహా. గుడినైనా నేనే, బడినైనా నేనే, పులిహోరనైనా నేనే, దద్దోజనమైనా నేనే, గారెనైనా నేనే, బూరెనైనా. ఇందు వచ్చేస్తాను. మరి కాల్సి వెతుకో, తొందరగా వెళ్ళి పాట మొదలు పెట్టు. మరి నన్ను ఆశీర్వదించు. శీఘ్రమే ప్రేమ ప్రాప్తి రస్తు. మావా రాజా, ఏమైంది రాజా? ఎందుకు రాజా బాధపడుతున్నావు? ఏమైంది రాజా? ఏమైంది రాజా? చెప్పు. ఎందుకు మళ్ళీ మళ్ళీ అడిగి వాడి మనసు బాధపెట్టద్దమ్మా. ఏంటంజీ, రాజాకేమైంది? అసలు ఏం జరిగిందంటే వద్దు మా, చెప్పొద్దు. చెప్పొద్దు అంటావేంట్రా? నేనేమైనా పరాయి వాళ్ళ చెప్తున్నానా? నీ సొంత మరదలకేగా. అయినా మనసులో ఉన్న కష్టం అయిన వాళ్ళు చెప్పుకుంటేనే తగ్గుద్ది. మన కష్టం చెప్పి ఎదుటి వాళ్ళని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు మావా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకు ఇష్టం ఉండే అడుగుతుంది. ఎందుకు ఇప్పుడు నన్ను చెప్పంటే అవుతుంటావా? సరే మా, నీ ఇష్టం, నీ ఇష్టం. ఏంటంజీ రాజా అంతగా బాధపడుతున్నాడు? అదో పెద్ద కథమ్మా. ఏంటది? రాజా ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అలాగే ప్రేమించింది. మరి ఇంకే
ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా. చేసుకుందామని అనుకున్నాడమ్మా, కానీ విధి ఎడంకాలితో కంచరగాడిదలా జాడించి మరి తన్నింది. వీళ్ళ పెళ్లికి ఆ పిల్ల మొగుడు ఒప్పుకోలేదు. పిల్లి మొగుడు ఏంటంటే ఎప్పుడు అదే పిల్ల మొగుడు కాదు, పిల్ల తల్లి మొగుడు. స్లిప్పర్. ఓ రోజు ఆ పిల్ల రాజా దగ్గరికి వచ్చి, నీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పిందమ్మా. ఆ విషయం లవ్ చేసినప్పుడు తెలీదా? తెలియకే తెలుసమ్మా. జాలీగా చెట్టా పట్టా వేసుకుని తిరిగినాళ్ళు తిరుగుతారు. వాళ్ళ అవసరాలు తెలియక టాటా బాయ్ బాయ్ సీరియల్ అని చెప్పి నైస్ గా చంపైపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఎందుకు లేరబ్బా, ఉన్నారు. మగవాళ్ళు ఫుట్బాల్ ఆడాలంటే కాళ్ళతో బత్తిరి ఆడుకుంటారు. అదే ఆడవాళ్ళైతే మగవాళ్ళ గుండెనే బత్తిరి చేసి ఫుట్బాల్ ఆడేసుకుంటారు. ఆ ఆటలో పగిలిపోయిన బత్తిలాగా రాజా మనసు గాయపడింది. అర్రే, ఆ నిజాన్ని నీకు చెప్పి నీ మనసు గాయపరిచినందుకు నన్ను క్షమించమ్మా. మన రాజాకి తన ప్రియురాలు గుర్తొచ్చినప్పుడల్లా అలా పాట పాడుకుంటూ గాయపడిన తన మనసుని నిబ్బరం చేసుకుంటుంటాడమ్మా. ఇంత సదియ విరిగిపోయిన రాజా మనసుకి పుత్తూరు కట్టుకట్టే. మనసు కట్లేంట్రా నీ అప్ప. అదే మనసును ఓదచ్చే పుత్తూరు పుత్తడి బొమ్మ ఎప్పుడు వస్తుందో ఏంటో. వాట్, ప్రేమించాడా? అవును రమేష్, మన రాజా ప్రేమించడమే కాదు మోసపోయాడు కూడా. ఆ పిల్ల నాన్న వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదంట. ఓహో, ఈ రూట్ లోకి వచ్చాడా? పాపం రాజా మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి ఎలా నవ్వుతూ కనిపిస్తున్నాడో చూసావా? హ్మ్. దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకే పరీక్ష పెడుతుంటాడు రమేష్. ఇందు అది. ఇందు దగ్గరికి వెళ్ళి ఎద ఫిట్టింగ్ పెట్టిన తాత మీద ఒట్టే చెప్పు. సరేరా, తాత మీద ఒట్టు. ఏంటి రమేష్, ఏం లేదులే. ఏదో చెప్పబోయా? అవే ఏం లేదు ఇందు. కాదు, ఏదో చెప్పబోయా. అరే ఏం లేదన్నాను కదా. You're lying. అరే వైష్ణవి లై. డింగ్ 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 డింగ్.